ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రేమ, ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. సరే, నేరుగా విషయంలోకి వచ్చేద్దాం. ఈ సోర్స్ మెటీరియల్ విశ్లేషణకు స్వాగతం. దశాబ్దాలుగా ఎవ్వరూ ఛేదించలేని, వినడానికి అచ్చం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లా అనిపించే కొన్ని రహస్యాల ప్రపంచంలోకి ఈరోజు మనం అడుగుపెట్టబోతున్నాం. ఎన్నో ఏళ్లుగా మనుషుల్ని వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న, ఆకాశంలో అకస్మాత్తుగా కనిపించే ఆ వింత ఆకారాలు ఏంటి? అవి అసలు ఎక్కడ్నుంచొస్తున్నాయి? ఈరోజు మనం కేవలం గాల్లో మాటలు మాట్లాడుకోం, డాక్యుమెంట్ చేయబడిన ఆధారాలను మాత్రమే విశ్లేషిస్తాం. ఈ మిస్టరీని అర్థం చేసుకోవడానికి ముందుగా ఇటీవల జరిగిన ఒక అత్యంత విచిత్రమైన, మైండ్ బ్లోయింగ్ సంఘటనతో మొదలుపెడదాం. ఇమాజిన్ చేసుకోండి, 2023 సంవత్సరం అమెరికాలోని ఒక సీక్రెట్ లొకేషన్. ఒక సాధారణ సాయంత్రం వేళ రొటీన్ ఆపరేషన్లో ఉన్న ఫెడరల్ ఏజెంట్స్కు ఆకాశంలో ఒక వింత దృశ్యం కనిపించింది. నారింజ రంగులో ప్రకాశిస్తున్న ఒక పెద్ద గుండ్రటి ఆకారం, అందులోంచి చిన్న చిన్న ఎర్రటి గోళాలు ఒకదాని తర్వాత ఒకటి విపరీతమైన వేగంతో బయటకొస్తున్నాయి. అచ్చం ఒక పెద్ద మదర్షిప్ నుంచి చిన్న చిన్న ఫైటర్ జెట్స్ లాంచ్ అవుతున్నట్లుగా అనిపించింది. ఇదొక్కసారి కాదు, ఏకంగా 5 సార్లు జరిగింది. ఆ చిన్న ఆకారాలు అనూహ్యమైన వేగంతో కదులుతూ క్షణాల్లో మాయమైపోయాయి. వినడానికి చాలా క్రేజీగా ఉంది కదూ? ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. ఇది ఎవరో దారిన పోయేవాళ్లు చెప్పిన మాట కాదు. అత్యున్నత శిక్షణ పొందిన 6 ఫెడరల్ ఏజెంట్లు స్వయంగా చూసి అమెరికా ప్రభుత్వానికి అఫీషియల్గా ఇచ్చిన స్వాన్ స్టేట్మెంట్స్ ఇవి. అంటే ఈ ఒక్క డాక్యుమెంట్తో ఇది కేవలం ఒక కాన్స్పిరసీ థీరీ అనే స్థాయి నుంచి ప్రభుత్వ అధికారులే స్వయంగా రికార్డ్ చేసిన ఒక రియల్ ఈవెంట్గా మారిపోయింది. అంతేకాదు, 2025లో ఈ కథకు ఇంకో ట్విస్ట్ కూడా యాడైంది. ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ హెలికాప్టర్లో సరిగ్గా అదే ప్రదేశానికి వెళ్ళినప్పుడు అలాంటి ఆకారమే మళ్లీ కనిపించింది. ఆ హెలికాప్టర్ దానివైపు వెళ్లేలోపే అది రెప్పపాటులో, అంటే క్షణాల్లో 20 మైళ్ల దూరం జంప్ చేసింది. ఒక హెలికాప్టర్ దాని వేగాన్ని అందుకోవడం అసాధ్యమనిపించేలా అది అక్కడ్నుంచి మాయమైంది. ఈ సంఘటనలతో మిస్టరీ మరింత తీవ్రమైంది. అప్పుడే, అంటే మే 8, 2026న అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ఒక బాంబు పేల్చింది. మునుపెన్నడూ బయటపెట్టని ఏకంగా 162 సీక్రెట్ యూఎఫ్ఓ ఫైల్స్ను పబ్లిక్ చేసింది. ఇందులో 28 వీడియోలు, 14 ఫోటోలు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా అత్యంత రహస్యంగా ఉంచిన ఈ డేటా బయటకు రావడం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అసలు ఆ ఫైల్స్లో ఏముంది అనేది ఇప్పుడు మనం లోతుగా పరిశీలిద్దాం. ఇక్కడే అసలైన సమస్య మొదలైంది. ఈ సంఘటనలు మనకు తెలిసిన ఫిజిక్స్ రూల్స్ని పూర్తిగా బ్రేక్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, 2023లో గ్రీస్ పైన ఒక వస్తువు గంటకు 80 మైళ్ల వేగంతో ప్రయాణిస్తూ ఉన్నట్టుండి సడన్గా 90 డిగ్రీల మలుపు తిరిగింది. ఇనర్షియా సూత్రాల ప్రకారం భూమి మీద ఉన్న ఏ ఎయిర్క్రాఫ్ట్కైనా ఇది ఇంపాసిబుల్. అలాగే ఇరాక్, సిరియాల్లో అత్యంత వేగంగా వెళ్తున్న, సగం పారదర్శకంగా ఉన్న ఆకారాలు కనిపించాయి. జపాన్ పైన ఫుట్బాల్ ఆకారంలో ఉన్న ఒక వస్తువు ఇక సెప్టెంబర్ 2023లో ఏకంగా 130 నుండి 195 అడుగుల పొడవున్న ఒక మెటాలిక్ ఆకారం కనిపించింది. దీన్ని స్వయంగా FBI స్కెచ్ వేసి మరీ డాక్యుమెంట్ చేసింది. ఈ ఆకారాలన్నీ కళ్ళు చెదిరే పనులు చేసి మాయమైపోతున్నాయి. సెక్షన్ 1, ఎన్కౌంటర్స్ ఇన్ ఔటర్ స్పేస్. వాతావరణానికి ఆవల ఉన్న రహస్యాలు. ఈ వింతలు కేవలం భూమిమీదే జరుగుతున్నాయని అనుకుంటే మనం పొరబడినట్లే. 1965లో జెమినీ 7 మిషన్ అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు ఆస్ట్రోనాట్ ఫ్రాంక్ బోర్మాన్ హ్యూస్టన్ గ్రౌండ్ కంట్రోల్ను ఆశ్చర్యపరుస్తూ ఒక మాట చెప్పాడు. అదేంటంటే, బోగీ అట్ 10 o'clock హై. మిలిటరీ పరిభాషలో బోగీ అంటే గుర్తు తెలియని శత్రు విమానం అని అర్థం. యుద్ధభూమిలో వాడే ఈ పదాన్ని ఒక ఆస్ట్రోనాట్ ఏకంగా శూన్యంలో, అంతరిక్షంలో వాడటం గ్రౌండ్ కంట్రోల్ని షాక్కి గురిచేసింది. ఆ తర్వాత జరిగిన విశ్లేషణలో అది స్పేస్ క్రాఫ్ట్ తాలూకు శిథిలాలు కావని, ఒక స్పష్టమైన 3వ ఆకారమని కూడా తేలింది. అంతరిక్షంలో మాత్రమే కాదు, మనుషులు చంద్రుడిపైకి వెళ్లినప్పుడు కూడా ఇలాంటివి రికార్డయ్యాయి. అపోలో 11 సమయంలో క్యాబిన్లో వింతైన లైట్ ఫ్లాషెస్, అలాగే చంద్రుడిపైన ఒక లేజర్ లాంటి కాంతి కనిపించింది. ఆలోచించండి, 1969లో చంద్రుడిపైన లేజర్ కాంతి ఉండటమనేది ఊహించలేని విషయం కదా. ఇక అపోలో 12 ల్యాండింగ్ సైట్ దగ్గర కూడా అసలు వివరించలేని లైట్స్ కనిపించాయి. వీటన్నిటికంటే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అపోలో 17 మిషన్ ఫోటోగ్రాఫ్. అందులో 3 చుక్కలు ట్రయాంగిల్ షేప్లో స్పష్టంగా రికార్డయ్యాయి. 50 ఏళ్ల తర్వాత
అమెరికా ప్రభుత్వం ఆ ఫోటోలో ఉన్నవి నిజమైన భౌతిక వస్తువులై ఉండొచ్చు అని ప్రాథమికంగా అంగీకరించింది కూడా. ఇదంతా వింటుంటే మైండ్ బ్లాంక్ అవుతుంది కదా. సెక్షన్ 2 ఆరిజిన్స్ ఆఫ్ ఫ్లయింగ్ సాసర్స్. ఈ ఆధునిక అపోహలు అసలు ఎక్కడ మొదలయ్యాయి? ఒకసారి మనం వెనక్కి అంటే 20వ శతాబ్దం మధ్యలోకి వెళ్దాం. జూన్ 24, 1947 కెన్నెత్ ఆర్నాల్డ్ అనే పైలట్ వాషింగ్టన్ పైన 9 మెరుస్తున్న ఆకారాలు అత్యంత వేగంగా వెళ్లడం చూశాడు. ఆ తర్వాత సరిగ్గా 2 వారాలకు జులై 8న రోజ్వెల్ ఆర్మీ ఎయిర్ఫీల్డ్ వాళ్లు ఏకంగా ఒక ఫ్లయింగ్ డిస్క్ను పట్టుకున్నామని అనౌన్స్ చేశారు. ఇంకేముంది, ప్రపంచం మొత్తం షాక్. కాని మరుసటి రోజే అది కేవలం ఒక వెదర్ బెలూన్ అని మిలిటరీ తన స్టేట్మెంట్ను వెనక్కి తీసుకుంది. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఈ ఏలియన్స్, యుఎఫ్ఓల ఫీవర్ అలా అంటుకుపోయింది. దీన్ని పరిశోధించడానికి 1952లో అమెరికా ప్రభుత్వం ప్రాజెక్ట్ బ్లూ బుక్ని లాంచ్ చేసింది. అసలు ఈ ఫ్లయింగ్ సాసర్ అనే పదమెలా పుట్టిందో తెలుసా? ఆ ఆబ్జెక్ట్స్ ఎలా మూవ్ అవుతున్నాయని రిపోర్టర్లు అడిగినప్పుడు కెన్నెత్ ఆర్నాల్డ్ నీళ్లమీద ఒక సాసర్ని విసిరితే అది ఎలా గెంతుకుంటూ వెళ్తుందో సరిగ్గా అలా మూవ్ అవుతున్నాయని ఆ ఆకారాల కదలికను వర్ణించాడు. కాని మన మీడియా వాళ్లు దాన్ని అపార్థం చేసుకుని ఆ వస్తువు ఆకారమే సాసర్లా ఉందంటూ ఫ్లయింగ్ సాసర్స్ అనే పదాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. చూశారా, ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ మొత్తం ప్రపంచవ్యాప్త వొకాబులరీనే ఎలా మార్చేసిందో. ఈ 1952 నుండి 1969 వరకు నడిచిన ప్రాజెక్ట్ బ్లూ బుక్లో ఏకంగా 12,000కు పైగా కేసులను దర్యాప్తు చేశారు. ఇందులో దాదాపు 11,299 కేసులకు సరైన వివరణ దొరికింది. అవన్నీ వెదర్ బెలూన్సనో, గ్రహాలనో లేదా ఇతర విమానాలనో తేలిపోయింది. కానీ ఒక 701 కేసులు మాత్రం ఏ వివరణ లేకుండా ఓపెన్గానే మిగిలిపోయాయి. ఈ 701 కేసులే ఏలియన్స్ నిజంగానే ఉన్నారన్న ఆశను, నమ్మకాన్ని ఇప్పటికీ సజీవంగా ఉంచాయి. సో ఇక్కడొక చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆ మిగిలిపోయిన కేసులు, మన కంటికి కనిపిస్తున్న ఈ కొత్త యుఎఫ్ఓ సంఘటనలు నిజంగా ఏలియన్స్ పనా? లేక మన కళ్ల ముందే ఉండి మనం చూడలేకపోతున్న భూమికి సంబంధించిన ఏదైనా పాటన్ అందులో దాగి ఉందా? దీని గురించి కొంచెం లోతుగా ఆలోచిద్దాం. సెక్షన్ 3 ద హిడెన్ మిలిటరీ ప్యాటర్న్. భౌగోళిక సంబంధాలను కనెక్ట్ చెయ్యటం. ఇక్కడే మన కథలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ ఉంది. 1950లు, 60లలో యుఎఫ్ఓలు ఎక్కువగా ఎక్కడ కనిపించాయి? జర్మనీ, అమెరికా, సోవియట్ సరిహద్దుల్లో. ఇవన్నీ కోల్డ్ వార్ హాట్స్పాట్స్, అంటే అమెరికన్ మిలిటరీ అత్యంత యాక్టివ్గా సీక్రెట్ టెస్టింగ్లు చేసిన ప్రాంతాలు. మరి ఇప్పుడు ఆధునిక కాలంలో ఎక్కడ కనిపిస్తున్నాయి? ఇరాక్, సిరియా, జపాన్. ఇక్కడ కూడా అమెరికాకు చెందిన అత్యంత అధునాతన మానిటరింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ప్యాటర్న్ చాలా క్లియర్ అండి. అమెరికా మిలిటరీ ఎక్కడ యాక్టివ్గా ఉంటే ఆశ్చర్యకరంగా సరిగ్గా అక్కడే యుఎఫ్ఓలు కనిపిస్తున్నాయి. ఇదొక పెద్ద కోయిన్సిడెన్స్ అయితే కాదు కదా. సెక్షన్ 4 ఎక్స్ప్లెయినింగ్ ది అన్ఎక్స్ప్లెయిన్డ్. డీక్లాసిఫై చేయబడిన వాస్తవాలు. ఇక సైన్స్ ఫిక్షన్ పక్కన పెట్టి రియాలిటీలోకి వద్దాం. ఇది కోల్డ్ వార్ సమయంలో జరిగిన ఒక అతి పెద్ద కవరప్. రోజ్వెల్లో క్రాష్ అయింది ఏలియన్ డిస్క్ అని, ఏలియన్ బాడీస్ దొరికాయని ప్రజలు బలంగా నమ్మారు. కానీ అసలు వాస్తవమేంటంటే అది ప్రాజెక్ట్ మొగుల్. సోవియట్ యూనియన్ న్యూక్లియర్ టెస్ట్లను అబ్జర్వ్ చేయడానికి అమెరికా పంపిన సీక్రెట్ స్పై బలూన్స్ అవి. ఇక ఏలియన్ బాడీస్ అని అనుకున్నవి కేవలం క్రాష్ టెస్ట్ డమ్మీస్ మాత్రమే. అమెరికా ప్రభుత్వం తమ టాప్ సీక్రెట్ మానిటరింగ్ ప్రోగ్రామ్స్, అడ్వాన్స్డ్ ఎయిర్క్రాఫ్ట్ టెస్టింగ్లు బయటపడకుండా ఉండేందుకు కావాలనే ఈ ఏలియన్ కథలను ఉద్దేశపూర్వకంగా ఎంకరేజ్ చేసింది. సరే, పాత సంగతి అలా ఉంచితే మరి మోడర్న్ సైటింగ్స్ పరిస్థితి ఏంటి? వీటికి కూడా చాలా సహేతుకమైన లాజికల్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. మొదటిది, అమెరికాకు చెందిన అత్యంత అధునాతన స్పైప్లేన్స్ మరియు డ్రోన్స్. ఇవి ఎవరికీ తెలియకుండా ఆపరేట్ అవుతుంటాయి. రెండవది, ఇరాన్, హూతీ దళాలకు చెందిన డ్రోన్ల ద్వారా జరిగే విదేశీ నిఘా. మూడవది, చైనాకు చెందిన సర్వేలెన్స్ బెలూన్లు. 2023లో అమెరికా పైన ఇలాంటి ఒక చైనీస్ బెలూను కూల్చివేయడం మనందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే అంతరిక్షంలో కనిపించిన లైట్స్, ఆకారాల వెనక సూర్యకాంతి రిఫ్లెక్షన్స్, అట్మాస్ఫిరిక్ ఎఫెక్ట్స్ లేదా అటామిక్ పార్టికల్స్ లాంటి సహజ కారణాలే ఉండే అవకాశం ఎక్కువ. ఇవన్నీ మన భూమికి సంబంధించిన విషయాలే. సెక్షన్ 5 అఫీషియల్ రిపోర్ట్స్ అండ్ డిస్ట్రాక్షన్స్. మిస్టీరియల వెనుక ఉన్న రాజకీయం. ఫిబ్రవరి 2024లో పెంటగాన్కు చెందిన ఏఏఆర్ఓ ఆఫీస్ ఒక ఫైనల్ రిపోర్ట్ను పబ్లిష్ చేసింది. దీని సారాంశం సింపుల్ అండ్ క్లియర్. అమెరికా ప్రభుత్వ దగ్గర
ఏలియన్ టెక్నాలజీ ఉందనడానికి గానీ లేదా దాన్ని వాళ్ళు రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారనడానికి గానీ ఎలాంటి ఆధారాలు లేవు. ఆకాశంలో కనిపించే ఈ యూఎఫ్ఓలు అనబడేవి అత్యధిక శాతం కేవలం డ్రోన్లు, వెదర్ బెలూన్లు మరియు రాకెట్లు లాంటి సాధారణ వస్తువులే అని ఈ అఫీషియల్ రిపోర్ట్ తేల్చి చెప్పేసింది. అయితే ఇక్కడ ఇంకో యాంగిల్ ఉంది. సోర్స్ మెటీరియల్ విశ్లేషణ ప్రకారం సరైన కాంటెక్స్ట్ లేకుండా ఇలాంటి పాత యూఎఫ్ఓ ఫైల్స్ను సడన్గా రిలీజ్ చేయడమనేది కాన్స్పిరసీ థియరీలకు విపరీతంగా ఆజ్యం పోస్తోంది. ఇక్కడ నిష్పక్షపాతంగా పరిశీలిస్తే విశ్లేషకులు ఒక ఆసక్తికరమైన పాయింట్ చెబుతున్నారు. రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వాలు ఇలాంటివి వ్యూహాత్మకంగా వాడుకుంటాయని. ఉదాహరణకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ యూఎఫ్ఓ వార్తలను ఎప్స్టీన్ ఫైల్స్ లాంటి వివాదాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఒక మీడియా డిస్ట్రాక్షన్గా వాడి ఉండొచ్చు అని సోర్స్ విశ్లేషణ సూచిస్తోంది. ఇక్కడ మనం ఏ పక్షం తీసుకోకుండా కేవలం డేటాను మాత్రమే విశ్లేషిస్తే అర్థమయ్యే విషయం ఒక్కటే: ఎక్కడైతే పారదర్శకత ఉండదో అక్కడే ఇలాంటి మిస్టరీలు బతుకుతాయి. ఫైనల్గా ఒక బలమైన ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. నిజంగా సమాధానాల కోసం మనం నక్షత్రాల వైపు చూడాలా? లేక ప్రభుత్వాలు, మీడియా సంచలనాలు కలిసి భూమి మీద ఉన్న వాస్తవాల నుండి, ఇక్కడ జరుగుతున్న అసలైన సమస్యల నుండి మన దృష్టిని కేవలం మళ్లిస్తున్నాయా అనేది తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. కేవలం డేటా ఆధారంగా చేసిన ఈ విశ్లేషణ ద్వారా ఒక స్పష్టమైన అంచనాకు రావచ్చు. ఇక్కడతో ఈ సోర్స్ మెటీరియల్ విశ్లేషణ ముగుస్తుంది. థాంక్యూ ఫర్ వాచింగ్.